అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి మహి క్రియేషన్స్. ఇప్పుడు ఇంట్లో 2 కొబ్బరి ముక్కలు ఫస్ట్ ఏదన్నా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మహి క్రియేషన్స్. ఈరోజు ర్యాండమ్గా ఒక వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ ఉన్నాయి, దీంతో ఒక స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఏదో స్వీట్ తినాలనిపించింది, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఉన్నది కదా, కొబ్బరి ముక్కలు అయితే ఉన్నాయి కదా, సరే దీంతో అయితే స్వీట్ చేసేద్దాం అనేసి కొబ్బరి ముక్కల్ని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మొత్తాన్ని. అక్కడక్కడ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు అయితే తాకుతాయి కాబట్టి ఇంకొకసారి మిక్సీ పడదాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నాకు ఇంట్లో చేసిన నెయ్యి అయిపోయింది, అందుకని ఈ ప్యాకెట్ అయితే వాడుతున్నా. ఇప్పుడు దీంట్లో ఈ కొబ్బరి తురుము మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేయాలి. మంచిగా కలుపుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా బాగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి పొడి మొత్తం. దీంట్లో 1 కప్పు షుగర్ వేసి మొత్తం కలిపేయాలన్నమాట. షుగర్ అనేది టేస్ట్కి సరిపోయేటట్టు చూసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం షుగర్ అయితే ఎక్కువ వేసాను. ఇక దీన్ని మొత్తం బాగా కలపాలి. మొత్తం షుగర్ మొత్తం కరిగి కొంచెం పాకంలాగా వచ్చి ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలన్నమాట. ఇది మొత్తం కలుపుతూనే ఉండాలి. ఆపిల్ కింద మొత్తం అడగంటుతుంది, అందుకే అడగంటకుండా మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మెల్లిగా. షుగర్ మొత్తం కరగాలన్నమాట. కరిగి మనం కలుపుతుంటే కొంచెం ముద్ద వచ్చేటట్టు ఉండాలి. అప్పుడు మనం చిన్న చిన్న లడ్డూల్లాగా బాల్స్ లాగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. చేసుకోకపోయినా ఇలా పౌడర్ లాగైనా స్వీట్ బాగుంటుంది, తినేయచ్చు. ఫ్రెండ్స్, ఇలా కొబ్బరి మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్క పెట్టేద్దాం. లడ్డూలాగా చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా చేసుకుందాం. ఇది చల్లారింది మొత్తం. చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవాలి చిన్నగా. చిన్నగా రెడీ చేసుకోవాలి. ఇవి మనకు ఎప్పటికప్పుడు
స్వీట్ తినాలి అనిపించినప్పుడు చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఎప్పటికీ రెగ్యులర్గా ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్లా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. కొబ్బరి కూడా వేస్ట్ చేయకుండా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది కొబ్బరి. డైరెక్ట్గా అంటే చాలా తినలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసుకుంటే దీన్ని బెల్లంతో కూడా చేయొచ్చు. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది. బెల్లంతో ఇష్టపడే వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో ఇష్టపడే వాళ్ళు చక్కెరతో చేయవచ్చు. ఇదేంటంటే కొబ్బరి పిల్లల్ని డైరెక్ట్ తినమంటే తినరు కదా, అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఇష్టపడతారు. డైరెక్ట్గా తినడానికంటే స్వీట్ లాగా ఇస్తే ఇష్టంగా తింటారనమాట. ఒక 2 కొబ్బరి ముక్కలతోటి ఇన్ని లడ్డూలు అయితే అయినాయి. వీటిలోనే కొంచెం బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము వేసుకొని కూడా ఫ్రై చేసుకొని లడ్డూలా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకెప్పుడైనా అలా ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తా. అంతే అండి, ఎంత టేస్ట్గా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. స్వీట్ అనిపించినప్పుడు ఎక్కువ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా కొబ్బరిని తురుముకొని నెయ్యిలో వేయించేసుకొని కొంచెం షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకొని లడ్డూలా చేసుకుంటే కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.